3 గంటలు వరుసగా 12, 15, 18 నిమిషాలకు ఒకసారి మోగుతాయి. అన్నీ ఒకేసారి ఉదయం 10 గంటలకు మోగితే తర్వాత ఏ సమయంలో మోగుతాయి? ఆప్షన్స్ చూడండి. మధ్యాహ్నం 12 గంటలకు, మధ్యాహ్నం 1 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాబ్లం మీకు ఎలా యూజ్ అయిందో నాకు కింద కామెంట్ పెట్టండి. 3 గంటలు వరుసగా అంటే 3 బెల్స్ అన్నట్టు వరుసగా ఏంటి 12, 15, 18 మినిట్స్కి ఒకసారి మోగుతాయంట, రింగ్ అవుతాయి. అయితే అన్నీ ఒకేసారి ఉదయం 10 గంటల మోగినాయంట. 3 బెల్స్ ఒకేసారి మార్నింగ్ 10 o'clockకి మోగితే తర్వాత ఏ సమయంలో మోగుతాయి అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకేసారి సైమల్టేనియస్లీ అన్నప్పుడు ఏం చేయాలంటే కసాగకి వెళ్ళిపోవాలి డైరెక్ట్. మనం ఇట్లా ఇచ్చినప్పుడు కీవర్డ్ ఏంటంటే ఒకేసారి అంటే టుగెదర్ సైమల్టేనియస్లీ అన్నప్పుడు ఏంటంటే మనము కసాగకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 12 నిమిషాలు, 15 నిమిషాలు, 18 నిమిషాలని కసాగు చేద్దాం, ఎల్సిఎం చేద్దాం. చూడండి, ఇచ్చింది రాశాను. 12, 15, 18 ఎల్సిఎం చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ 3 టేబుల్లో రాశాను. 3 4 జా, 3 5 జా, 3 6 జా. చూడండి, నెక్స్ట్ 2 టేబుల్లో చేశాను. 2 2 జా, 5కి 5, 2 3 జా. ఇంకేమన్నా పోతాయా? పోవు. కాబట్టి డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసేసేయండి. చూడండి, 3 2 జా 6, 6 2 జా 12, 12 5 జా 60, 63 జా 180, 180 నిమిషాలు వచ్చిందనమాట. 180 నిమిషాలకి మళ్ళీ మోగుతుంది అన్నట్టు. ఇప్పుడు 180 నిమిషాలని మనం ఏం చేద్దాం, గంటల్లోకి మార్దాం. 180 నిమిషాలను గంటల్లోకి మార్చండి. 180 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 6 ముళ్ళ 18. అంటే గంటకు 60 నిమిషాలు కదా, 3 గంటలు అవుతాయి. అంటే ఉదయము ఎన్ని గంటలకు మోగిందంట? 10 గంటలకు మోగింది ఒకసారి. ఉదయం 10 గంటలకు మోగిన తర్వాత మళ్ళీ 3 అవర్స్కి అన్నీ కలిసి మోగుతాయి. ఉదయం 10 గంటలకు 3 అవర్స్ కలపండి. ఉదయం 10 గంటలు ప్లస్ 3 గంటలు అంటే ఏమవుతుంది? 13 గంటలు. 13 గంటలకు అంటే 13 గంటలకు అంటే మధ్యాహ్నం 1 గంటకు అనమాట. మధ్యాహ్నం 1 గంటలకు అంతే కదా, 1 గంటలకు. ఆప్షన్స్లో చూడండి, మధ్యాహ్నం 1 గంటలకు అనేది ఆన్సర్ అవుతుంది. మన ఛానల్లో కాసాగు మీద బేసిక్ ఇన్ఫర్మేషన్ వీడియో అంతా ఉందండి, అవసరం ఉన్న వాళ్ళు చూడండి. ఇలాంటిదే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ప్రసాద్ రాజు మార్కెట్లో ఈ నెల 1వ తారీఖున కలిశారు. ప్రసాద్ 3 రోజులకు ఒకసారి, రాజు 4 రోజులకు ఒకసారి మార్కెట్కు వెళ్తారు. మరలా ఏ రోజున ప్రసాద్ రాజు కలుసుకుంటారు? ఆప్షన్స్ చూడండి. 13వ రోజున, 12వ రోజున, 15వ రోజున, 18వ రోజున. ఇది కొద్దిగా లాజికల్ క్వశ్చన్, లాజిక్గా కూడా చేయొచ్చు. ప్రసాద్ రాజు మార్కెట్లో ఈ నెల 1వ తారీఖున కలిశారంట. మనం ప్రసాద్ ఏ రోజు పోతాడు, రాజు ఏ రోజు పోతాడో చూద్దాం. ఇప్పుడు మనం చూడండి, ప్రసాద్ రాజు ఇద్దరు 1వ తారీఖున మార్కెట్కి వెళ్ళారు. ఇప్పుడు ప్రసాద్ ఏమన్నాడు? ప్రసాద్ 3 రోజులకు ఒకసారి అన్నాడు. ప్రసాద్ 3 రోజులకు ఒకసారి, రాజు 4 రోజులకు ఒకసారి. ఫస్ట్ ప్రసాద్ ఏ డేట్లలో మార్కెట్కి వెళ్తాడో చూద్దాం. ఫస్ట్ మనం ప్రసాద్ 3 రోజులకు ఒకసారి, రాజు 4 రోజులకు ఒకసారి. అంటే ప్రసాద్ 3 రోజులకు ఒకసారి అంటే 1 తర్వాత మళ్ళీ ఏ రోజు మార్కెట్కి వెళ్తాడు ప్రసాద్? చూడండి, ప్రసాద్ 4వ తారీఖున, రాజు 4 రోజుల తర్వాత కాబట్టి రాజు 5వ తారీఖున అంతే కదా. నెక్స్ట్ మళ్ళీ ప్రసాద్ 3 రోజుల తర్వాత అంటే మళ్ళీ ఏ రోజున? ప్రసాద్ 3 రోజుల తర్వాత అంటే 7వ తారీఖున. 5వ తారీఖు రాజు పోతే మళ్ళీ 4 రోజుల తర్వాత అంటే 9వ తారీఖున మళ్ళీ రాజు పోతాడు. నెక్స్ట్ మళ్ళీ 3 రోజుల తర్వాత అంటే 10 తారీఖున ప్రసాద్ పోతే మళ్ళీ 4 రోజుల తర్వాత అంటే రాజు ఏ తారీఖున పోతాడు? 13వ తారీఖున పోతాడు. అవునా? మళ్ళీ ప్రసాద్ 13వ తారీఖున. సో ఇద్దరు కలిసి ఏ రోజు కలుసుకుంటారు? 13వ తారీఖున కలుసుకుంటారనమాట. 13వ తారీఖు అనేది 13వ రోజున అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇంత లాజిక్ అంటే ఎల్సిఎం చేసి చూద్దాం. దీన్ని కూడా మనం ఎల్సిఎం చేయొచ్చు. ఎల్సిఎం ఏముంటుంది? 3కి 4కి 3 4 12 అంటే 12 రోజుల తర్వాత. అంటే వాళ్ళు 1వ తారీఖు కలుసుకున్నారంటే 12 రోజుల తర్వాత ఏ తారీఖు అవుతుంది? 13వ రోజు అవుతుంది. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? 13వ రోజు అవుతుంది. ఇట్లా లాజికల్గా చేయొచ్చు. యాక్చువల్గా ఇట్లా ఒక పాయింట్ దగ్గర అన్నప్పుడు
మనం సింపుల్గా ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. ప్రాబ్లంను బట్టి ఆలోచించాలి మనం. థ్యాంక్ యూ.